హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఈ వీడియోలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చూద్దాం. ఓకే, తప్పకుండా మిగతా క్లాసెస్ అన్నీ చూడండి. అండ్ చాలా వీడియోస్ వేసాను ఆల్రెడీ. నేను పార్ట్నర్షిప్ మీద మిగతా చాలా వీడియోస్ వేసాను, యావరేజెస్. సో అన్ని ప్లేలిస్ట్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి అండ్ అందరితో షేర్ చేయండి. ఓకే, సో డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ బోర్డ్స్ అంటే మన అందరికీ తెలుసు. స్ట్రీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో స్ట్రీమ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ వాటర్. ఓకే, ఏ డైరెక్షన్లో అయినా సరే ఫ్లో ఆఫ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో ఆఫ్ వాటర్ అంటే వాటర్ ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి వాటర్. ఓకే, స్పీడ్ స్ట్రీమ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఎఫ్ అనుకుంటున్నాను. ఓకే, ఫ్లో వచ్చి ఎఫ్ స్పీడ్తో వెళ్తుంది, ఎఫ్ km/h అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బోట్ ఇక్కడ ఉంది. ఓకే, సో బోట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి. ఇది x కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఫ్లో ఇటు ఉంది, బోట్ ఇటు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ ఫ్లో ఏం చేస్తుంది, వెనక్కి అపోజ్ చేస్తుంది. అప్పుడు బోట్ స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో ఈ సైడ్ ఉంది కాబట్టి వాటర్ ఫ్లో ఆ సైడ్ ఉండడం వల్ల బోట్ స్పీడ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుందంటే ఎఫ్ తగ్గుతుంది. అప్పుడు ఓవరాల్గా బోట్ స్పీడ్ ఎంత అవుతుందంటే ఎక్స్ మైనస్ ఎఫ్ అవుతుంది బోట్ స్పీడ్. ఎందుకంటే అది స్ట్రీమ్కి ఆపోజిట్గా వెళ్తుంది. ఆపోజిట్గా వెళ్ళడం వల్ల దాని స్పీడ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుందంటే ఎఫ్ తగ్గుతుంది. ఆ స్ట్రీమ్ స్పీడ్ ఎంతైతే ఉందో అంత ఆ బోట్ స్పీడ్ నుంచి ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి. సో ఇదే దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రీమ్. దీన్నే మనం స్ట్రీమ్ అంటాం. సో ఈ స్ట్రీమ్ అంటే ఇప్పుడు బోట్ ఆపోజిట్గా స్ట్రీమ్కి ఆపోజిట్గా వెళ్తుంది కాబట్టి దీన్ని మనం అప్ స్ట్రీమ్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం అంటే అప్ స్ట్రీమ్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బోట్ కూడా స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి. చూడండి, ఇప్పుడు స్ట్రీమ్ ఉంది, స్ట్రీమ్ ఈ సైడ్ ఫ్లో అవుతుంది. స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లో, అంతే. వాటర్ ఇలాగ ఫ్లో అవుతుంది ఆ సైడ్, ఈ సైడ్ ఫ్లో అవుతుంది వాటర్. సేమ్ ఇదే స్పీడ్ ఈ సైడే మనకి బోట్ కూడా వెళ్తుంది అనుకోండి. ఇదే సైడ్ వెళ్తుంది బోట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్పీడ్తోని బోట్ వెళ్తుంది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ కూడా ఫ్లో అవ్వడం వల్ల బోట్ స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎందుకంటే వాటర్ అదే డైరెక్షన్లో ఆల్రెడీ వెళ్తుంది. వాటర్ అదే డైరెక్షన్ వెళ్తుంది. మామూలుగా బోట్ స్పీడ్ అయితే ఎక్స్, బట్ ఈ వాటర్ ఫ్లో వల్ల ఏమవుతుందంటే స్పీడ్ బోట్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే ఎఫ్ పెరుగుతుంది. అప్పుడు టోటల్ స్పీడ్ ఎంత అవుతుంది బోట్ది, ఎక్స్ ప్లస్ ఎఫ్ అవుతుంది. సో దీన్నే మనం డౌన్ స్ట్రీమ్ అని కూడా పిలుస్తాం. సో ఇవి బేసిక్గా అసలు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే వాటర్తో పాటుగా బోట్ వెళ్తే అది డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, వాటర్కి ఆపోజిట్గా వెళ్ళాలి. స్ట్రీమ్ అంటే ఏం నథింగ్ బట్ వాటర్ ఫ్లోని మనం ఏమంటాం, స్ట్రీమ్ అని పిలుస్తున్నారు. సో మనకు అర్థం అవ్వాల్సింది ఒకటే, ఆపోజిట్గా వెళ్తే ఏమవుతుంది, స్పీడ్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అంటే ఆ స్ట్రీమ్ స్పీడ్ ఎంతైతే ఉందో అంత తగ్గిపోతుంది, ఎక్స్ మైనస్ ఎఫ్ అయిపోతుంది ఇక్కడ. అదే ఇక్కడ తీసుకుంటే ఫ్లోతో పాటే వాటర్ ఫ్లోతో పాటుగానే బోట్ వెళ్తుంటే స్పీడ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ ఎఫ్ అవుతుంది. సో ఈ చిన్న కాన్సెప్ట్తో మనం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఏ మ్యాన్ రోస్ డౌన్ స్ట్రీమ్ 30 కిలోమీటర్స్. డౌన్ స్ట్రీమ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్తో పాటు వెళ్తుంది. ఓకే, అండ్ అప్ స్ట్రీమ్ 18 కిలోమీటర్స్. అప్ స్ట్రీమ్లో అయితే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందంట, 18 కిలోమీటర్స్ వెళ్తుందంట. టేకింగ్ 5 hours ఈచ్ టైం. సో 5 hours 30 కిలోమీటర్స్ వెళ్తుంది డౌన్ స్ట్రీమ్ అయితే. అదే అప్ స్ట్రీమ్ అయితే 18 కిలోమీటర్స్ వెళ్తుంది. ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది, మనకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. 30 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ కాబట్టి వాటర్తో పాటు వెళ్ళడం వల్ల ఎక్కువ ట్రావెల్ చేస్తుంది, ఎక్కువ డిస్టెన్స్. అదే అప్ స్ట్రీమ్ అయితే వాటర్ ఫోర్స్ వెనక్కి రావడం వల్ల బోట్ స్లో అయిపోయి ఓన్లీ 18 కిలోమీటర్స్ వెళ్తుందంట. టేకింగ్ 5 hours ఈచ్ టైం. ఓకే, వాట్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ కరెంట్. సో కరెంట్ అంటే కూడా ఇక్కడ స్ట్రీమే. స్ట్రీమ్ని కరెంట్ అని కూడా మనం అంటాం. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ కరెంట్
వెలాసిటీ అంటే స్పీడ్. సో స్పీడ్, కరెంట్ స్పీడ్ ఏంటి అంటే స్ట్రీమ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా చెప్పాము ఇందాకలే మనం. ఒకవేళ ఫస్ట్ మనం అనుకుందాం బోట్ స్పీడ్ బి అనుకున్నాం అనుకోండి, కరెంట్ స్పీడ్ సి అనుకున్నాం అనుకోండి. సో నార్మల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను. బోట్ స్పీడ్ బి అనుకుంటున్నాం, కరెంట్ స్పీడ్ సి అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏమి వచ్చాం మనం, ఏ మ్యాన్ రోస్ డౌన్ స్ట్రీమ్ 30 కిలోమీటర్స్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది, బోట్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు బి ప్లస్ సి అవుతుంది. బి ప్లస్ సి అవుతుంది. బి ప్లస్ సి అయినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఎన్ని అవర్స్కి, 5 అవర్స్కి. ఓకే, 5 అవర్స్కి. 1 అవర్కి బి ప్లస్ సి ట్రావెల్ చేస్తుంది, 5 అవర్స్కి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందంట. సో సేమ్ అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను. బోట్ స్పీడ్ నుంచి కరెంట్ స్పీడ్ తీయాలంటే బి మైనస్ సి. ఇది ఎన్ని అవర్స్కి, ఇది కూడా 5 అవర్స్కి. కానీ ఎంత వెళ్తుంది, ఇది 18 కిలోమీటర్స్ వెళ్తుందంట. సో ఇక్కడ ఏమొచ్చింది, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5 ఈ సైడ్ వెళ్తే మనకి 6 వస్తుంది. 30/5 6. 5 ఈ సైడ్ వెళ్తే 18/5. 18/5 ఎంత, 5 3 15. బి మైనస్ ఈక్వల్ టు 5 3 15, 5 6 30. 3.6 వచ్చింది. సో మనం ఫస్ట్ మనకి ఏం కనుక్కుంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ కరెంట్ అన్నాడు. కరెంట్ కావాలంటే ఇక్కడ మనం 2 ఈక్వేషన్స్ వచ్చి మనం ఏం చేయాలి, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం వస్తుంది, సి వస్తుంది. బి క్యాన్సిల్ అవుతుంది, బి మైనస్ బి 0, సి ప్లస్ సి 2c. 6 మైనస్ 3.6 ఎంత, 2.4. రైట్, సి ఈక్వల్ టు 1.2. 2 ఇటు పక్క వెళ్తే 1.2 వస్తుంది. సో ఇక్కడ మనకి కరెంట్ స్పీడ్ ఎంత వచ్చింది, 1.2 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, 1.2 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. బట్ దీనికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. మనం ఏంటిదంటే అది టేకింగ్ 5 అవర్స్ అన్నాడు. 5 అవర్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా 1 అవర్కి ఎంత కనుక్కోవాలి. 1 అవర్ డౌన్ స్ట్రీమ్కి ఎంత అవుతుంది, 5 అవర్స్కి 30 కిలోమీటర్స్ అంటే 1 అవర్కి 6. అప్ స్ట్రీమ్ 5 అవర్స్కి 18 కిలోమీటర్స్ అంటే 1 అవర్కి 3.6. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, బోట్ స్పీడ్ కావాలనుకోండి. బోట్ స్పీడ్ కావాలంటే 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేస్తే 6 + 3.6 9.6 బై 2 చేస్తే 4.8. సో ఇది బోట్ స్పీడ్. అంటే ఏం చేస్తున్నాం, డౌన్ స్ట్రీమ్ 1 అవర్ కనుక్కోవాలి. డౌన్ స్ట్రీమ్ 1 అవర్కి, అప్ స్ట్రీమ్ 1 అవర్కి కనుక్కొని 2 యాడ్ చేసి బై 2 చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది, బోట్ స్పీడ్ వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేస్తే మనకేమొస్తుంది, కరెంట్ స్పీడ్ వస్తుంది. సో సింపుల్ షార్ట్ కట్ అనమాట. 6 మైనస్ 3.6 బై 2 సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేస్తే ఏమొస్తుంది, కరెంట్ స్పీడ్ అంటే స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. అదే యాడ్ చేసి బై 2 చేస్తే మనకేమొస్తుంది, బోట్ స్పీడ్ వస్తుంది. సో 6 మైనస్ 3.6 ఆల్రెడీ నేను చేశాను, 2.4 బై 2. 2.4 బై 2 1.2. సో ఇలా మనం షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. కానీ కాంప్లెక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం నార్మల్ మెథడ్నే ఫాలో అయితే మనకి సింపుల్గా ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు కూడా మనం కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయొచ్చు. సో మనకి క్లియర్గా డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి అని క్లియర్ ఐడియా ఉండే మనం ఎలాంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మంచి ఎగ్జాంపుల్. సో కొంచెం క్లియర్గా వినండి, అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది మనకి. ఏ మ్యాన్ కెన్ రో 8 km/h ఇన్ స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్ అని ఇచ్చాడు. సో స్టిల్ వాటర్ అంటే స్ట్రీమ్స్ ఏమీ లేనప్పుడు అనమాట, ప్లెయిన్ వాటర్ ఉన్నప్పుడు, అసలు ఫ్లో లేదు, వాటర్ ఫ్లో లేనప్పుడు మామూలుగా అయితే బోట్ ఏ స్పీడ్లో వెళ్తుందంట, 8 కిలోమీటర్స్. సారీ, ఏ మనిషి ఆ బోట్ని ఎంత స్పీడ్తో రో చేయగలడంట, 8 కిలోమీటర్స్ స్పీడ్తో. ఓకే, అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 2 km/h. ఓకే, వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, ఇప్పుడు 2 km స్పీడ్తో వాటర్ ఫ్లో అవుతుందంట స్ట్రీమ్. ఇఫ్ హీ టేక్స్ 1 hour టు గో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు చూడండి, సో ఇది స్ట్రీమ్ అనుకోండి, ఈ సైడ్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఓకే, స్ట్రీమ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, 2 km/hతో. ఇప్పుడు ఒక బోట్ ఉంది, ఒక మ్యాన్ ఇక్కడ రో చేస్తున్నాడు బోట్ని, ఇలా అనుకుంటూ తీసుకెళ్తాడు బోట్ని. ఎంత స్పీడ్తో, మామూలుగా అయితే ప్లెయిన్ వాటర్లో అయితే 8 km, స్టిల్ వాటర్ అంటే స్ట్రీమ్ లేనప్పుడు. ఓకే, సో నార్మల్గా అయితే 8 km/hతో వెళ్తుంటాడు.
కానీ ఇతను ఏం చేశాడు, ఇఫ్ యూ టేక్స్ 1 hour టు గో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్ ఇక్కడ ఉందనుకోండి, టార్గెట్ ఇది, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడంట. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి ఎంత టైం పట్టింది అతనికి? 1 hour పట్టింది. ఓకే, ఇక్కడికి వెళ్ళి రావడానికి 1 hour పడితే ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత? సో మనం క్లియర్గా ఒకటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సైడ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ యాడ్ అవుతుంది, అంటే 10 అవుతుంది. అదే ఇలా వెనక్కి వచ్చేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బోట్ వెనక్కి రావాలి కాబట్టి వెనక్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది, 8 - 2 6 అయిపోతుంది. సో మనకి ఈ 2 స్పీడ్స్ ఉన్నాయి. మన వాటర్ ఫ్లో ఇటు తీసుకున్నాం, ఇటైనా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, బోట్ ఎటు నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒక స్పీడ్ వచ్చి 10 అవుతుంది, ఇంకో స్పీడ్ వచ్చి 6 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా తెలిసిన ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్? ఈ డిస్టెన్స్ నేను డి అనుకుంటున్నాను. ఈ డిస్టెన్స్ నేను డి అనుకుంటున్నాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, నార్మల్గా స్పీడ్ ఇంటూ టైమ్. సో ఒక స్పీడ్తో వెళ్తుంటే అది ఎంత టైంలో వెళ్తుంది, స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి ఎప్పుడు ఏమొస్తుంది, డిస్టెన్స్. ఇది అందరికీ తెలిసిన ఫార్ములానే. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో మనకి 2 ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ డిస్టెన్స్ డి, ఇది కామనే. ఫస్ట్ వెళ్ళేటప్పుడు చూద్దాం, డిస్టెన్స్ డి కామనే. ఓకే, వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత అయింది, డిస్టెన్స్ డి కామనే. స్పీడ్ ఎంత అయింది వెళ్ళేటప్పుడు, 10. టైం ఎంత పట్టింది మనకు తెలియదు. ఇప్పుడు 1 hour ఉన్నప్పుడు హాఫ్ అన్ అవర్ అని మనం చెప్పలేము, ఎందుకంటే వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, కానీ వచ్చేటప్పుడు మాత్రం స్లోగా వస్తుంది. సో టైం సగం పట్టదు, అంటే హాఫ్ అన్ అవర్ అని చెప్పకూడదు. 30 minutes అని చెప్తే అది రాంగ్ అవుతుంది. ఓకే, సో వెళ్ళడానికి రావడానికి మనకి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు కాబట్టి టైంని ఏమనుకుంటున్నానంటే, నేను వెళ్ళడానికి T1 అనుకుంటున్నాను, వెళ్ళడానికి టైం ఎంత అనుకుంటున్నాను, T1 అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు స్పీడ్ ఎంత, రిటర్న్ వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత, 6. టైం ఎంత తీసుకుంటున్నాను మనకు తెలియదు, టైం T2 అనుకుంటున్నాను. మనకు ఒకటే తెలుసు, వెళ్ళి రావడానికి 1 hour పట్టిందంట. అంటే టైం T1 + T2 ఎంత అని మనకు తెలుసు, 1 hour అని మనకు తెలుసు. T1 + T2 ఎంత అని తెలుసు, 1 hour అని తెలుసు. మనకి ఏం కనుక్కోమన్నాడు, హౌ ఫార్ ఈజ్ ద ప్లేస్, అంటే ఈ డిస్టెన్స్ ఎంతో కనుక్కోమని చెప్పాడు మనకి. సో మనకు తెలిసింది T1 + T2 ఈజ్ ఈక్వల్ టు 1 hour అని. సో T1 ఎంతో కనుక్కుందాం ఫస్ట్. T1 ఈజ్ ఈక్వల్ టు D/10, అంతే కదా, 10 ఇటు సైడ్ వెళ్ళింది. T2 ఎంతో కనుక్కుంటున్నాం, D/6. ఓకే, సో ఇప్పుడు T1 + T2 మనకి ఏమని తెలుసు, 1 అని తెలుసు, 1 hour. ఇవన్నీ హవర్స్లో ఉన్నాయి, km/h ఇవి మాత్రం క్లియర్గా చూసుకోవాలి. అన్ని హవర్స్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా హవర్లోనే వదిలేస్తున్నాం. సో T1 + T2 ఈజ్ ఈక్వల్ టు 1 hour. ఎందుకు, వెళ్ళి రావడానికి 1 hour పడుతుందని చెప్పి క్లియర్గా మనకి క్వశ్చన్లో ఇచ్చాడు, టేక్స్ 1 hour అంట. సో ఇదే డిస్టెన్స్ వెళ్ళి రావడానికి మనకి ఎంత పడుతుంది, 1 hour. సో T1 + T2 ఈజ్ ఈక్వల్ టు 1, అంటే T1 ఎంత, D/10. సో D/10 ప్లస్ T2 ప్లేస్లో ఏం పెట్టాలి, D/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. సో దీనికి ఇంకా ఎల్సిఎం చేస్తే 6D + 10D, 6D + 10D ఈజ్ ఈక్వల్ టు 10 × 6 60. ఇంకా ఎల్సిఎం చేయకుండా డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్. సో 6D + 10D, 16D ఈజ్ ఈక్వల్ టు 60. 4 టేబుల్లో 4 4s, 4 15s. సో D ఈక్వల్ టు 15/4 kilometers. సో మనకేమొచ్చింది, 15/4 kilometers. సో ఇలా మనం సింపుల్గా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ముందు క్లియర్గా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు దీన్నే మనం చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల లేట్ అయింది, కానీ మనం అనుకుంటే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. దీనికి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎగ్జామ్కి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ వాట్సాప్ నెంబర్ ఉన్నాయి. సో యూ క్యాన్ మెసేజ్ మీ దేర్ ఆర్ మెయిల్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.